హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు 6వ రోజు విచారణ కొనసాగుతోంది. టెక్నికల్ అంశాలతో పాటు రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ పై అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు సెల్ ఫోన్ ఫార్మాట్ పై సిట్ బృందం ప్రశ్నిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే 6వ రోజు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ను 6 రోజుల పాటు సుప్రీంకోర్టు ఆదేశాలతోటే సిట్ బృందం విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 6 రోజుల విచారణ అనంతరం ఈరోజు కీలకమైనటువంటి అంశాలను సిట్ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గతంలో 6 సార్లు విచారణ జరిపినటువంటి సమయంలో కూడా తాను ఎక్కడా కూడా తప్పు చేయలేదు, నిబంధనలు ఉల్లంఘించలేదు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రభాకర్ రావు చెప్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే చాలామంది రాజకీయ నేతల యొక్క ఫోన్లను ట్యాప్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే అక్కడున్నటువంటి హార్డ్ డిస్కులను ధ్వంసం చేయడం కావచ్చు, మరోవైపు ప్రభాకర్ రావు వ్యక్తిగతమైనటువంటి మొబైల్స్, క్లౌడ్, మరోవైపు ల్యాప్టాప్లో ఉన్నటువంటి డాటానంతా కూడా వీళ్ళు డిలీట్ చేశారు. అయితే తప్పు చేయనప్పుడు ఎందుకు ఆ డాటాను డిలీట్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నారు.